శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనురాశికి ద్వితీయ స్థానంలో బుధుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. తృతీయంలో శుక్రుడు, రవి, అదేవిధంగా బుధుడు, రాహువు 4 గ్రహాలు కనబడుతున్నాయి. అలాగే ధనురాశికి చతుర్థంలో శని, అర్ధాష్టమ శని ప్రభావం కనిపిస్తోంది. సప్తమంలో గురుడు యొక్క అనుగ్రహం కనిపిస్తోంది. భాగ్యంలో కేతు యొక్క అనుగ్రహం కనిపిస్తోంది. ఇది ఇలాగ ఉన్నప్పుడు ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ధనురాశి వారు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కొంత సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉన్న వ్యక్తులైనప్పటికీ ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. అలాగే స్వదేశంలో కూడా ఉద్యోగరీత్యా కొంత ఫలితం అనేది కనబడే అవకాశం ఉంది. ఒక 20% వరకు హైక్స్, కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ గురుడు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఏదైనా అనుకుంటే జరగడానికి గురువు అనుగ్రహం ఉంది కాబట్టి గురువు యొక్క అనుగ్రహంతో వచ్చిన ఉద్యోగం అనుకోండి ఇక్కడ. ఎందుకంటే గురువు అనుగ్రహంతో వచ్చింది ఏదైనప్పటికీ సత్ఫలితం ఇస్తుంది. కొన్ని ఉద్యోగాలు వస్తే మనం 2-3 నెలల కంటే ఎక్కువ పనిచేయలేం. ఎందుకు మారేవారని బాధపడతాం. కానీ ఇప్పుడు గురువు యొక్క దృష్టి మీ మీద పడింది కాబట్టి ఈ టైంలో ఏదైనా వస్తే ఆయన అనుగ్రహంతో వచ్చింది కాబట్టి అది సక్సెస్ఫుల్ ఉంటుంది చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు కూడాను వ్యాపారంలోని ఏదైనా చిన్న డెవలప్మెంట్స్ కావాలనుకుంటే ఈ సమయంలో చేసుకుంటే సత్ఫలితాలు వస్తాయి కాబట్టి ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి కార్యక్రమాలు పాల్గొంటారు. విశేషంగా చాలా కాలం నుండి వివాహం జరగకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు 40 ఏళ్ళు అలా వచ్చిన వాళ్ళు కూడా కొంచెం ప్రయత్నం చేస్తే ఈ సమయంలో వివాహానికి అనుకూలంగా కనబడుతుంది. వివాహం అంటే దానికి కలిసిన మార్గం ఆరంభమవుతుంది అని చెప్తున్నమాట, అంతకని ఇంకేం లేదు. ఓకే, తర్వాత ఇక్కడ చూసుకున్నప్పుడు ట్రేడింగ్ చేసుకునేటప్పుడు ఏమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద, ల్యాండ్స్ మీద, మైన్స్ మీద ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళడానికి చాలా బాగుంటుంది. లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కాబట్టి ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మాత్రము ఇక్కడ విశేషంగా చెప్పుకోవడానికి ఎటువంటి అనారోగ్య స్థితి అయితే ధనురాశి వారికి కనిపించట్లేదు. కానీ అర్ధాష్టమ శని ప్రభావం వలన మోకాళ్ళు దిగువ భాగంలో నరాలకు సంబంధించిన దోషం వస్తుంది. నడవడంలో ఇబ్బంది పడతారు. 40 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. 40 to 60 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళందరికీ కొంచెం జాగ్రత్తగా వాటికి సంబంధించిన మెడిసిన్స్ అది తీసుకుంటే బాగుంటుంది. ఇక దక్షిణామూర్తి మహామంత్రాన్ని విశేషంగా చదువుకుంటే కొంతవరకు ఆరోగ్యకరంగా ఉండడానికి ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.